రాదు మేడం, రాదు కదా. రాదు. ఫస్ట్ మీరు చెప్తాను. ఇక్కడ స్క్రూ ఉందో చూడండి. ఈ స్క్రూ ఇలా ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఇలా ప్లేన్ ఉన్నది, సాదా ఉన్నది ఇటువైపుకి వెళ్ళాలి, రైట్ సైడ్కి. ఇలా గీతలా కనిపిస్తుంది చూసారా, మనం ఎప్పుడు కూడా ఇలా ఎక్కిస్తాం కదా థ్రెడ్, అది ఇటు లెఫ్ట్లో రావాలి. ఇది ఉంది కదా, ఇది ఇలా ఎలా ఉంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా వచ్చేటట్టు పెట్టుకోండి. అది తిప్పేటప్పుడు కదిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, కొంచెం లిటిల్ బిట్ నీ వైపు కనుక్కొని టైట్ చేసుకోండి. ఇలా టైట్ చేసే మూమెంట్లో కూడా నిడిల్ ఇలా జరుగుద్ది. అలా జరగకుండా నువ్వు వేలుతో కొంచెం ఇలా ప్రెస్ చేసి, అలానే మరీ ఎక్కువ వంగరేసి అయితే బెండ్ అయిపోద్ది. మళ్ళీ ఇలా రావాలి. ఇదేది జరిగింది, ఇది రాంగ్ పెట్ట వచ్చేటట్టు చూసుకోండి. ఆ గీత ఇక్కడ సైడ్, గీత ఉన్నది లెఫ్ట్లో, ప్లేన్ ఉన్నది రైట్లో, నిడిల్ పెట్టే పద్ధతి. థ్రెడ్ ఏమాత్రం కూడా మీరు బాబిన్ కేసులోని పెడతారు కదా మిషన్లోని, ఇంతంత పొడుగు పెట్టకండి దయచేసి. ఇంతంత పొడుగు పెట్టడం వల్ల ఏమవుతుందంటే థ్రెడ్ అనేది ఇంత జామ్ అయిపోయినా మిషన్ స్ట్రక్ అయిపోతుంది. మీ అసలు అది తీసి పట్టుకొని లాగడానికి ఎంత ఉంటే చాలు దారం. ఎట్టి పరిస్థితుల్లో ఇంత పొడుగు తీసి మీరు పెట్టి గుంజడానికి కావాలి కదా అనేసి పెట్టకండి. తర్వాత బాబిన్ కూడా ఫుల్గా ఎక్కించదు, కొంచెం తక్కువ ఉన్నా నో ప్రాబ్లం. మీరు ఫుల్ బాబిన్ పెట్టేసిన స్టార్టింగ్లోని అది మూవ్ అయ్యే టైంలో టైట్గా కదులుతుంది. మీకు కొంచెం లిమిట్గానే పెట్టుకోండి, థ్రెడ్ అనేది ఫుల్గా ఎక్కించకండి. తర్వాత ఇది కూడా పొడుగ్గా తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు తీసే మూమెంట్లో మీ కంగారులో, మీ అడవుల్లోని ఇది కుట్టేసి కనీసం అటాచింగ్ చేసి లేసిపోతాను, అలాంటి మూమెంట్లో మీరు బాబిన్ చేసి థ్రెడ్ ఎక్కువ పెట్టి కుట్టేశారంటే థ్రెడ్ జామ్ అయిపోయిందంటే మిషన్ స్ట్రక్ అయిపోతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. గొంతోడు బాగాలేదు, ఈ రికార్డింగ్ ఒకటి ఇంపార్టెంట్ మేడం, ఇవన్నీ టిప్స్ కదా. మిషన్లోని లూజ్ గుట్టు వస్తుంది అనుకోండి, పైన మీకు లూజ్ గుట్టు కనిపించింది అనుకోండి, అది బాబిన్ కేసులో ప్రాబ్లం. కింద లూజ్ గుట్టు కనిపించింది అనుకోండి, ఈ టెన్షన్లోనే ప్రాబ్లం. పైన కనిపిస్తే కింద ప్రాబ్లం, కింద కనిపిస్తే పైన ప్రాబ్లం. బాబిన్ కేసులోని కింద మీకు ఇప్పుడు మీరు కుట్టే కుట్టులోని కింద కుట్టు మీకు లూజ్ వచ్చిందంటే ఎక్కడ ప్రాబ్లం, దీన్ని కొంచెం సెట్ చేసుకుంటే చాలు. అదే పై కుట్టు మీకు లూజ్ వచ్చింది అనుకోండి, కింద బాబిన్ కేసు తీసుకొని దారం వచ్చే మూమెంట్ ఇంపార్టెంట్. విన్న థ్రెడ్ నీ వైపుకు ఉండాలి, నీ వైపుకు ఉండి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది కూడా నీ వైపుకు ఉండేటట్టు ఇది ఇలా తీసి ఇలా పెట్టి ఇలా పెట్టుకోండి. ఇది దారం లాగితే ఇలా ఫ్రీ మూమెంట్లో రావాలి. మాత్రం టైట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ స్క్రూ ఉంది చూసారా, ఈ చిన్న స్క్రూ కాదు, ఈ పెద్ద స్క్రూ. ఈ పెద్ద స్క్రూని మీరు కొంచెం ఇలా తిప్పుకొని చిన్న స్క్రూ డ్రైవర్తో ఇలా లూజ్ చేసుకుంటే లూజ్ వస్తుంది, టైట్ చేసుకుంటే టైట్ వస్తుంది. ఇలాగా చాలా ఇంకా మీరు మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళే పని కూడా ఉండదు. ఈ లూజ్ గుట్టు, ఈ టైట్ గుట్టు, నీడిల్ పెట్టుకోవడం మీరు కరెక్ట్ చేసుకుంటే తప్ప టిక్వన్ సౌండ్ వచ్చేటట్టు చూసుకుంటే రాలేదంటే సరిగ్గా పెట్టలేదని. మిషన్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా మిషన్ క్లీన్ చేసుకున్నాము, పై కంటే కూడా లోపల ఇంపార్టెంట్. ఇంత డస్ట్ అనేది ఉన్నా కూడా జామ్ అయిపోయి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సెవెంత్ క్లాసెస్ ఆయన ఏం చేశాడంటే ఫుల్ వేసేసాడు, ఇంతవరకు వేసేసాడు. ఇంతవరకు వేయడంలోనే మనం ఇలా అంటాం కదా, ఇలా ఇలా అనే మూమెంట్లో ఈ ఆయిల్ అనేది అందులోకి వెళ్ళిపోయి కింద నుంచి లీక్ అయిపోయింది. అదే అనమాట మెయిన్. అర్థమైందా? ఎప్పుడు కూడా హై వరకు ఉంటే చాలు, ఇంతవరకు ఉంటే చాలా ఆయిల్. మీరు దీన్ని నింపేయడానికి ట్రై చేయొద్దు. దీన్ని నింపారు అంటే ఇందులోంచి ఆయిల్ లీక్ అయిపోతుంటుంది మళ్ళీ. పేమెంట్ చేయడానికి వచ్చింది, కింద ఎవరు లేరు.
టూ స్టిచ్చింగ్ వచ్చా ఇది చూసారా క్లాత్ ఎప్పుడైనా సరే ఇలా గుంజినట్టు వచ్చిందంటే అర్జెంటుగా నీడిల్ మార్చేసేది నీడిల్ పాయింట్ పోయినా కూడా మీకు ఆ క్లాత్ని ఇలా గుంజినట్టు వస్తుంది నేను అందుకే ఈ క్లాత్ తీసుకున్నాను ఇలా పీకుతున్నట్టు వస్తుంది నీడిల్ చేంజ్ చేసేది నీడిల్ పాయింట్ పోతేనే మీకు అలా దారం అలాగ వస్తుంది అలాగ వస్తుంది ఇది 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 లూజు టైట్ చేసి చూపిస్తాను నేను లూజ్ ఉంటే కుట్టు ఎలా అవుతుంది టైట్ ఉంటే కుట్టు ఎలా వస్తుంది అని చూసారా నేనేం చెప్పా ఇగో లూజ్ కుట్టు వస్తుంది అంటే ఏంటి ప్రాబ్లము కింద వస్తుంది ఎక్కడ పైన కాదు అర్థమైంది అది చేసి చూపిస్తే కానీ మీకు అర్థం కాదని మేధావులం కదా అందుకే చేసి చూపిస్తుంది ఇప్పుడు బాబిన్ కేసు ఇది చూసారా ఇప్పుడు ఆటోమేటిక్ సెట్ అయిపోయింది అయిపోయిందా అంతే లూజ్ కుట్టుది ఇది మిషన్ గిట్ట లేదు మేడం ఉంటుంది ఇక్కడ ఉంటాయి మీకు ఇలాంటిది ఇక్కడ ఉంటుంది ఇదన్నమాట అర్థమైందా ఇంకా అది బాబిన్ కేసు కూడా లూజ్ టైట్ చేసి చూపించాలా ఇప్పుడు క్లారిటీ వచ్చింది అలా వస్తే అలా చూసుకోవాలి దారం ఇలా క్లాత్ ఇలా గుంజినట్టు వస్తే నీడిల్ చేంజ్ చేసుకోండి అంతే నీడిల్స్ అవి పెట్టకపోతే నీడిల్ గీత ఉన్నది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లెయిన్ది అక్కడ రైట్ సైడ్లో అదొక్కటే మీరు చూసుకోండి కొంచెం మీరు పెట్టే మూమెంట్లో తిప్పే మూమెంట్లో కూడా జరిగిందా అవును మేడం అందులో ఉందనుకో ఇక్కడ ఉంటుంది చూడండి స్క్రూ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ ఇక్కడ ఉంటుంది దీన్ని ఇలా తిప్పితే ఇది లూజ్ అవుతుంది ఇది తీసేసుకుంటే ఇది లూజ్ అయిపోతే ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది అప్పుడు మీరు ట్రిమ్మర్ పెట్టి ఈ దారాన్ని ఇలా తీసేసేయండి మళ్ళీ యథావిధ ప్రైజ్లో ఇలా పెట్టేసి దీన్ని టైట్ చేసేసుకోండి ఓకేనా ఇక్కడే ఉంటుంది దారం ఉంటే ఆ దారానికి ఈ స్క్రూ లూజ్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు బలం ఉపయోగించడం దగ్గర అందుకే చూడండి ఇది లూజ్ చేసి ఇలా వచ్చేస్తుంది ఓపెన్ అయిపోద్ది ఇది అయిపోద్ది ఆల్మోస్ట్ ఇంత డస్ట్ లేకుండా అద్దల్లా చూసుకోండి ఎటువంటి ప్రాబ్లము రాదు నేను ఫస్ట్ నుంచి మీకు రాగానే మిషన్ ఇచ్చేసాను నేను ఎలా ఇచ్చేసాను మిషన్ క్లీన్ చేసుకోండి నీట్గా అని చెప్పేసి ఇచ్చాను ఎవరు ఎలా కుడతారో తెలియదు ఎవరు ఏ మూమెంట్ ఇస్తారో తెలియదు అయినా కూడా నేను కూర్చోపెట్టాను మెయిన్ మిషన్ క్లీన్గా ఉంచుకోండి నీట్గా అర్థమైందా ఈ స్క్రూ ఇప్పుకుంటే చాలు మళ్ళీ యథావిధిగా కరెక్ట్గా లోపల ఇలా ఫిట్ చేసేసేయాలి కానీ ఇందులో ఇరికిందంటే ఈ ఉక్ షట్టర్లో దారం ఇరికిందంటే కంపల్సరీ మెకానిక్ రావాలి ఎందుకంటే